విజయ్ గారు నమస్తే అండి. నమస్తే. ఏంటండి ఇప్పుడు నిన్న సబితా ఇంద్రారెడ్డి అండ్ మన సత్యవతి రాథోడ్ ఇద్దరు కలిసి వెళ్ళి కవితను కలిశారు. ఏంటి అసలు ఇద్దరు వెళ్ళి కావడంలో ఏంటి రాజకీయంగా ఏ విధంగా చూడవచ్చు? ఒకటి, మీ నాన్నకి చెప్పు, నువ్వు చెప్తే వింటాడేమో, మేము పార్టీ మారాలనుకుంటున్నాం, నేను చెప్పలేకపోతున్నాము, మాకు కొంచెం ప్రాధాన్యత లేదు, అటో ఇటో వెళ్ళాలనుకుంటున్నాం, మీ నాన్నకి చెప్పని కండిషన్స్ పెట్టారు. ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. లేదు అనుకుంటే చాలా రోజులు అయింది వీళ్ళందరూ కలిసి కిట్టి పార్టీలు చేసుకొని అమలకల ముచ్చట్లు పెట్టుకొని ఆ సందర్భంగా కూడా వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ప్రతిసారి అమలకలందరూ కలిసిన ప్రతిసారి ఆమె కూడా ఉండేది ఒక టీమ్ లీడర్ లాగా, ఒక షో స్టాపర్ లాగా. లేదు కదా, కొంచెం మిస్ అయినట్టున్నారు. 2 నెలలు 3 నెలల నుంచి. ఆల్రెడీ 100 రోజులు అయిపోయింది ఆమె జైలుకి వెళ్ళి. ఊరికే అలా కలవడానికి ఉండమ్మ బొట్టు పెడతా, ఇచ్చినమ్మ వాయినం, పుచ్చినమ్మ వాయినం, ఇట్లాంటివన్నీ కార్యక్రమాలు అక్కడ తిహార్ జైలులో జరిగాయని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఈమెని వారానికి 2 సార్లు వాళ్ళ ఆయన కలుస్తున్నాడు. మొన్న వాళ్ళ అన్నయ్య వెళ్ళాడు, వాళ్ళ నాన్న రావట్లా. లేకపోతే వాళ్ళ నాన్న ఏమైనా వీళ్ళకి రాయబారం పంపు ఉండొచ్చు, మీ నాన్న వస్తే తీసి లోపలేస్తారమ్మా, అందుకే రావట్లేదు, నీకు మీ అన్నయ్య సరిగ్గా కన్వే చేయలేకపోతున్నాడు, మనం ఆడోళ్ళం కదా, నేను చెప్తే నీకు అర్థమవుతుందని నేను చెప్తున్నా, పెద్దదాన్ని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో, నువ్వేం బాధపడకు, నాన్న రాలేదు అని. వచ్చాడంటే చాలా కరెక్ట్ ఎయిర్పోర్ట్ నుంచి లాక్కెళ్ళి పట్టుకెళ్ళి లోపలేసేస్తారు, అసలు ఛాన్సే లేదు. అందుకని చెప్పేసి ఆయన బయటికి వెళ్ళట్లా. వెళ్ళినా సరే 10 మందిని వేసుకొని వెళ్తున్నాడు. ఆయన భయం అయింది. కొంచెం నువ్వు కూడా అర్థం చేసుకో, నీ కేసులో నీకు ఎంత పాత్ర ఉందో మీ నాన్నకు కూడా అంతే పాత్ర ఉందని అందరికీ తెలిసిపోయింది. బయట చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎక్కడెక్కడికి ఏమేమి వెళ్ళాయో వీళ్ళందరూ మాట్లాడుకున్నారు, రాసుకున్నారు. ఛార్జ్షీట్లో కూడా డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఒక్కదాని ఏదో నేను నోరిప్పను అని కూర్చున్నావు, కానీ బయట అంత సీన్ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి. పొరపాటున మీ నాన్న కనుక వస్తే 100% ఆయన అరెస్ట్ అవుతాడు. ఏదో రాయబారానికి వచ్చాము, చూసుకో, కొంచెం జాగ్రత్త, టైంకి తిను, టైంకి పడుకో, ఆ పుస్తకాలు ఏవో చదువుకో అని చెప్పేసి. ఎంత కాదన్నా లేడీస్కి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, లేడీస్కే చెప్పుకుంటారు, అంతే కదా. ఇప్పుడు ఎంత అన్నయ్య అయినా తొంత నాన్న వచ్చినా చెప్పుకోలేరు. అమ్మకి కూడా కొంతమంది చెప్పుకుంటారు, చెప్పుకోలేరు, పరిస్థితి అట్లా ఉంటుంది. తోటి ఆడోళ్ళకే కొన్ని మాట్లాడుకుంటారు కదా. అందుకని చెప్పి ఊరికే ఒకసారి అలా గిల్లి రండి అని వీళ్ళిద్దరిని తోలితే పెద్ద మనుషులు ఇద్దరు అదే పనిగా వెళ్ళి చక్కగా ఆవిడ్ని గిల్లి వచ్చారు. ఇప్పుడు ఇద్దరు కూడా గతంలో మాజీ మంత్రులే, బీఆర్ఎస్ గవర్నమెంట్లో మంత్రిగా చేసిన వాళ్ళే. ఏమైనా ఆర్థిక లావాదేవీలు కొన ఉండొచ్చా? ఉండొచ్చు, 100% ఉండొచ్చు, ఎందుకు ఉండవు? ఎంత కాదనుకున్నా కవిత అదేదో లిక్కర్ దందా చేస్తున్నావంట కదా, తిలా పాపం తలా పిడికాడు, మాకు కూడా కొంచెం అని కూడా వీళ్ళు అనొచ్చు. లేదక్క ఇంత పెట్టాల్సి వస్తుంది, మనకి ఇంత వస్తుంది. అవునా సరే, నేను కూడా ఇంత పెడతా, వీళ్ళు ఎంత పెట్టారో మనకు తెలియదు కదా. మొత్తం పాపం ఆ 100 కోట్లు కవిత అని ఎందుకు అనుకోవాలి? ఇంకొక 5 కోట్లు వీళ్ళవో 6 కోట్లు వాళ్ళవో కూడా ఉండొచ్చు కదా. తరచుగా ఇప్పుడు వీళ్ళు కలిసి బిజినెస్లు చేసుకునే మనుషులే, ఒక గూటి పక్షులే అందరు ఇంతకు ముందు బీఆర్ఎస్లోనే. సేమ్ నువ్వు ఒకదానివే బాగుపడితే ఎట్లా కవిత, కొంచెం మాకు కూడా చూడు. ఎంత కాదన్నా లిక్కర్ దందా బాగా ఉంటుంది, బిజినెస్ బాగుంది, మంచి పాలసీ అంట, నాకు మా ఆయన చెప్తే తెలిసింది, నువ్వు ఏదేదో చూడు, నాకు మా వాడు చెప్తే తెలిసింది, నాకు మా పిల్లోడు చెప్తే తెలిసింది, అదేదో చెయ్యి అని చెప్పేసి వీళ్ళు కూడా అడిగి ఉండొచ్చు. ఈమె కూడా సరే అని ఉండొచ్చు. ఎక్కడ ఈమె నా పేర్లు ఏమైనా చెప్పిందా నలుగుదంతే అని చెప్పేసి ఒకసారి వెళ్ళి కనబడొచ్చాను ఊరికే గుర్తు చేయడానికి. అమ్మ తల్లి అదేది ఈమె స్టార్టింగ్లో మనం కేజ్రీవాల్కి సైకిల్ చేసిందని మాట్లాడుకున్నాం చూసారా సరదాగా, అలా వీళ్ళు ఏమన్నా వెళ్ళి అమ్మ నువ్వు ఉంటే ఉండు కానీ మా పేర్లు అయితే చెప్పకు, మా పేర్లు చెప్తే మేము ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది, అందుకని కొంచెం ఉండని కూడా అదేంటి పరస్పర బెదిరింపులు కూడా చేసుకొని రావచ్చు. అట్లా ఎంత కాదన్నా ఆమె అయితే తప్పు చేసింది, 100% షూర్ అది. వీళ్ళు ఏదో వెళ్ళారు, కాకపోతే ఒక మంచి మనసుతో వెళ్ళుంటే నాకు సబితమ్మ మీద ఇప్పటికీ గౌరవం ఉంది. ఎందుకంటే ఆమెకి వైఎస్ఆర్ కూడా చేవెళ్ళ నుంచే పాదయాత్ర ప్రారంభించారు నా చెల్లి అని. అవును, ఆమెకు అంత ప్రాధాన్యత. హోంమంత్రిగా ఇప్పటికీ ఒక హోంమంత్రి అంటే సబితే గుర్తొస్తుంది మనకి. ఆవిడ మీద నాకు ఇంకా అభిప్రాయం ఉంది. అఫ్ కోర్స్ బీఆర్ఎస్లో ఉన్నంత మాత్రం ఆమె ఏం మలినం అయిపోయిందని నేను అనుకోను, బట్ కొంచెం ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఆవిడ మీద ఉంది. ఒక పెద్ద ఆవిడ ఎంతో చూసింది, రాజకీయాలు ఎంతో మందిని చూసింది. ఒక మాట అయితే చెప్పి ఉండొచ్చు కవితకి. ఓకే, అంతేనా?